బాగుందా? అట్టగే. ఎందుకమ్మా? రండి. మీరు ఊరు కొత్త? ఏ చెప్పులు ఇక్కడే వదిలిపెట్టాలి. అలాగా, జాగ్రత్త అమ్మా, కొత్తవి. వెళ్ళండి. హర హర మహాదేవ శంభో శంకర. ఏమిట్రా ఏమిటి? అనాథ కుర్రాడివి, చదువుకుంటున్నావు, నోరు లేదు. తప్పు. ఇలా 5 పైసలు 10 పైసల కోసం నోరు లేదు కళ్ళు లేవని వెధవ నాటకాలు వేసామంటే నిజంగానే పోతాయి. ఏమిటా నాటకాలు? మేము వేసాం కాలేజీ రోజుల్లో, కప్పులు షీళ్లు సంపాదించుకున్నాం. వెధవ వేషాలు నా దగ్గర కాదు. అసలు ఇలాంటి వాళ్ళని అడగడమే బుద్ధి తక్కువ. అరే అడగో భద్రం, మరి ఏడు చిన్నపిల్లలాగా సాంబయ్య చదువు చెప్పిస్తానడుగా, మళ్ళీ వాళ్ళే వెళ్ళి అడగడం ఎందుకు? ఇదిగో ఈ రూపాయి ఉంచుకోమంటే. అరే ఉంచుకో, వచ్చాక అన్నం తిందు కానీ వెళ్ళి స్కూల్కి వెళ్ళు. దర్శనం బాగా జరిగిందండి? దివ్యంగా జరిగింది. వేసుకోండి. వస్తానమ్మా. అయ్యో, ఏమిటమ్మా ఇది కొత్త చెప్పు? అవును, ఏమిటండి ఇది? నిన్ననే కొన్నానమ్మా, సంవత్సరం గ్యారంటీ అని కూడా చెప్పాడు. జీవితాలకే గ్యారంటీ లేదు, ఎప్పుడు పుట్టుకుమంటాయో తెలీదు, ఇక చెప్పులకు గ్యారంటీ ఉందిలేండి. ఇప్పుడు ఏం చేయడం చెప్పమా? ఓ పని చేస్తారా? ఈ రోడ్డు చివర ఒక ఆంజనేయ స్వామి గుడి ఉంది, దాని ఎదురుగా ఓ రావి చెట్టు ఉంది. అక్కడ సాంబయ్య అని అతను ఉంటాడు. అతను కుట్టు వేశాడంటే చెప్పు తెగాల్సిందే గాని కుట్టు మాత్రం తెగదు. ఎలాంటి అరే చిన్నా నమస్తే నమస్తే. రామ్మా, పుస్తకాలు తీసుకో. చూడమ్మా, ఈ రోజు హిందీ పాఠంలో ఆప్ గురించి చెప్పుకుందాం. ఆప్ కా నామ్ క్యా హై అంటే మీ పేరు ఏమిటి అని. ఆప్కా నామ్ క్యా హై అంటే మీ పేరు ఏమిటి అన్నమాట. చిన్న ఆప్ క్యో ఆయే హై. చెప్పుల దుకాణం వచ్చేసింది, దిగు. అమ్మోర్లో ఊరేగుతున్నాం. అబ్బా, చెప్పులు లేకుండా ఎలా నడవమంటారు? అసలే రాళ్ళు గుచ్చుకుని వస్తుంటే. आप क्यों आए हैं? हाँ, आप क्यों आए हैं? ఆ భార్యకి చెప్పులు కొనడానికి హై. आप कौन है? ఏంటే హిందీ సినిమాలన్నీ చూస్తానంటావు, అర్థమైపోతాయంటావు, మాట్లాడు. నాకు రాక్ కాదు. పతి పత్ని ఔరు. ఆ ఓ ఊసిందికి నువ్వు కడుపుతో ఉన్నావు ఊళ్ళో వాళ్ళకి తెలియాలా? కూర్చోండమ్మా. వారిని తెలుగుడు వినట్టయ్యా, మరేంటి మమ్మల్ని హిందీలో పట్టుకుని వాయించేసావు? అది చూసుకుంటున్నానండి. మాకు స్కూల్కి వెళ్ళటం పుస్తకాలు చదువుకోవడం కుదరదు కదండి. ఇట్లాగే రేడియోలో వాటిల్లో వినటం, లోక జ్ఞానం సంపాదించుకోవడం. ఏమంటే పత్రాలు ఏమైనా కావాలండి? అక్కర్లేదు. చాలా ప్రసిద్ధమైన అండి. అక్కర్లేదమ్మా. సాంబయ్య అంటే నువ్వేనా? అవును బాబు. దీని సంగతి చూడు బాబు. గుడి నుంచా బాబు? అవునయ్యా. కొత్త చెప్పులు కూడా తెగిపోతున్నాయి అన్నమాట. జీవితాలకే గ్యారంటీ లేదు, ఎప్పుడు పుట్టుకుమంటామో తెలియదు. చెప్పులదే ఉందయ్యా. మా బాగా సెలవిచ్చారు. ఇదిగో ఇది కొంచెం కుట్టి పెట్టవయ్యా. ఇది కుట్టాలా? పోవయా, అసలే పొద్దుంచి బేరం లేకపోతే నువ్వే పోవయ్యా. ఎంతైందయ్యా? దీనికి డబ్బులు ఎందుకండి అయ్యా, ఏదో మంచి పనికి వెళ్ళి వస్తున్నారు, తెగింది, పర్లేదు ఉంచండి. ఇంత మంచి మనసు ఉంటే వచ్చేస్తావయ్యా. ఇందా, తప్పకుండా పైకి వచ్చేస్తావు. ఇలా ఏమిటది? అసలు నీట్ గా ఉంచండి. అలాగే సార్.
ఏంటా సకిలింపులు? చూసేలే, ఎవరు ఖర్చు రాసేసావు? నేను కాపలాగాని పెడితే ఇట్టండి యథాపంలా చేసేది. అవును, ఆ పెద్ద మనసు ఎవరో గుడికొస్తే కొత్త చెప్పులు తెంపేసి ఇక్కడ పంపించేస్తావా? ఏదో నీకు 4 బేరాలు వస్తాయని ఆశ. తప్పున్నారా? తప్పుడు ఆలోచనలు నువ్వును. వెళ్ళి వాళ్ళ చెప్పులకి ఇచ్చాయి. అంటే ఏంటి? ఇవి నేను దొంగతనం చేశానా? దొంగతనం చేయకపోతే దొరతనంగా కొనుక్కొచ్చావా? కొనుక్కొచ్చానో కోరి ఎవరైనా ఇచ్చారో నీకు తెలుసా? కోరి ఇవ్వడానికి నువ్వేం కొత్తపల్లి కొబ్బరవా? కొత్తపల్లి కొబ్బరిని, కొండపల్లి బొమ్మని కూడా. నువ్వు ఇంకా మాట్లాడితే ఏ ఎవరైనా చూస్తారనా? చూడండి, మొగుడు పెళ్ళాలు ఆ మాత్రం హుషారుగా ఉండరా? ఎప్పుడయ్యావే పెళ్ళనివి? నువ్వు అంటే ఎప్పుడో అయిపోయేదాన్ని. ఈ పాటికి 6 కవల పిల్లలు కూడా కనేదాన్ని. ఏటి బాబుకు పట్టే పాలేనా అవి? మంచివే, ఇంటి నుంచి కాచి తీసుకొచ్చాను. సర్లే, పొద్దునెప్పుడో కాసాడట, ఇప్పుడు పడుతున్నాడు. ఆడపిల్ల మీద ఒంటి కాలు మీద లేవడం కాదయ్యా పిల్లల్ని సాకడం అంటే. గుళ్ళో నైవేద్యం పెట్టిన పాలు తీసుకొచ్చేలే. నేను పడతా. ఏనే పట్టకూడదా? పడితే ఏంటంట? నువ్వు రోజు ఇలా పాలు పట్టి వాడిని మర్చేసుకుంటుంటే రేపు నా మాట వినకపోతే ఇంకా మంచిది. వాడి కోసమైనా నా కాళ్ళు పట్టుకొని కట్టుకుంటావుగా. మళ్ళీ అదే మాట? ఆ శారదమ్మ మీద మనసు పెట్టుకొని మనసు పడుతున్న నాలాంటి ఆడకూతుర్ని కాదనకయ్యా, ఉసురు తగులుద్ది. తగులుద్ది. ఓ అంటే డమ్ రాదు. నిన్ను కట్టుకుని కుటుంబం అంతా చదువు లేకుండా ఉండిపోవాలా? అది కాదు, అంత పెద్ద చదువుకున్న పిల్ల నిన్ను చేసుకుంటుందా అని. అది కాదయ్యా, చిన్నప్పటి నుంచి నువ్వే సాకి కష్టపడి చదివించినందుకు శారదమ్మ తప్పకుండా చేసుకుంటుంది, అందుకు కాదు. కాని సంతకం కూడా శాతకాని నువ్వు ఆ చదువుకున్న పిల్ల పక్కనుంటే దివిటి పక్కన దీపపు సిమ్మలా ఉంటావేమోనని. నీ పక్కన దిష్టి బొమ్మలా ఉండే కంటే గుడి పక్కన గోపురంలా ఉన్నా గౌరవమే. అంతేలే, నాకేగా చదువుకున్న పిల్లతుందని పెద్ద బడాయి. ఏంటి సార్? ఏమిటి అంతా మీ ఇష్టమే. ఎక్కేయటమే. ఈ ఊళ్ళో డబల్స్ ఎక్కొచ్చు కదండి. ఎంతో కాలం నుంచి కలిసి తిరుగుతున్నాం, ఎవరు మమ్మల్ని ఆపలేదు. రూల్స్ తెలియని వాళ్ళు ఆపలేదు. అసలు డబల్స్ రూల్స్ తెలుసా మీకు? డబల్స్ ఎక్కచ్చు అంటే 2 మగవాళ్ళు ఎక్కచ్చు, 2 ఆడవాళ్ళు ఎక్కచ్చు. ఒక మగ ఒక ఆడ ఎక్కకూడదు. ఒక ఆడ ఒక మగ ఎక్కకూడదు. దీనికి శిక్ష ఏమిటో తెలుసా? సెక్షన్ ఏబిసి ప్రకారం 50 రూపాయలు ఫైన్, 3 నెలలు కఠిన కారాగార శిక్ష. పద స్టేషన్. బాబు, పోలీస్ స్టేషన్ దాకా ఎందుకు కానీ 10 రూపాయలు ఉంచండి. సరే కానీ రే ఆగో. ఏం వ్యాపారం? పగల పచ్చల వ్యాపారం చేస్తుంటామండి. రాత్రులు ఏం చేస్తుంటారు? పచ్చళ్ళు తయారు చేస్తామండి. నువ్వెవరు? మన వైఫ్ అండి. సాక్ష్యం? ఈ మంగళసూత్రం అండి. నాటకాల వ్యవహారంలా ఉంది, నమ్మకం లేదు. అక్రమ సంబంధానికి శిక్ష ఏమిటో తెలుసా? సెక్షన్ ఏబిసి ప్రకారం 6 నెలలు కఠిన కారాగార శిక్ష, 50 రూపాయలు ఫైన్. పద స్టేషన్ కి. పాపం ఊరికి కొత్త వాళ్ళండి. రైల్వే స్టేషన్ కి దారి ఎటు అని అడిగారు, చెప్పేశాను. గుర్తుంది కదా? వస్తాను. లెఫ్ట్ రైట్. వీర్రాజు గారు చాలా దూరం శ్రమపడి వచ్చారు, ఇక వెళ్ళరండి. నేను నిన్ను దిగబెట్టడానికి వచ్చాను అనుకున్నావా? నువ్వు వేసిన వ్యధవేషాలు మీ అమ్మాయికి చెబుదామని వచ్చాను. బాగా చెప్తే మీకు అర్థం కాదు. ఈ వయసులో ఈత పనికిరాదు, వెళ్ళండి. ఏంటండి అది కదా? అబద్ధం చెప్పకు. నేను చెరువుకు స్నానానికి వెళ్తుంటే నువ్వు నా వెంటపడి ఈత నేర్పు కనకలింగం గారు, ఈత నేర్పు కనకలింగం. నా వంక చూసేపు. అది కాదమ్మా, కనక నేర్పు ఈతలింగం గారు, కనక నేర్పు ఈతలింగం గారు అని చంటి పిల్లల. రా, మళ్ళీ ఏం గొడవ పెట్టాడండి? గొడవేమిటమ్మా, ఉద్యోగంలో ఉన్నన్నాళ్ళు తాగి తందనాలాడి సస్పెండ్ చేయించుకున్నాడా? ఇప్పుడేమో ఈ డ్రెస్ అడ్డం పెట్టుకుని అడ్డమైన వెధవ పనులు చేస్తున్నాడు. ఆ బట్టలు లగి రెడ్డి గారు, ఇవి తీసుకెళ్ళిపోండి. ఈ పాడు తాగుడన్నా తగ్గుతుంది. ఆడదానికి తాళిబొట్టు, పోలీసుడికి కాకి డ్రెస్ ఒకటి. అవి లేకపోతే ఆడది బతకలేదు, ఇవి లేకపోతే పోలీసుడు బతకలేదు. ఇచ్చేయండి వీర్రాజు గారు. నాతో నా కట్లతో పాటు కాలి బూడిదైపోవలసిందేనమ్మా, బూడిదైపోవాలి. జాగ్రత్తగా చూసుకోమ్మా, ఇన్స్పెక్టర్ గారు చూశారంటే జైలే. బూడిదైపోవలసిందేనమ్మా. ఇన్నావా? చాలే దొంగెడుపు. 1 సారా 2 సార్లా? జన్మంతా ఇంతేనా? ఇదేం వానబ్బా, ఆగట్లేదు. ఆకపోతే ఏటే, ఇక్కడే పడుకో, తెల్లారాకెళ్ళచ్చు.
తెల్లారేదాకానా? అమ్మో, ఏ తప్ప తప్పని కాదు, తప్పు జరిగిపోద్దేమోనని. ఏంటి జరిగేది? ఇప్పుడుగా కొంచెం నాన్న. నువ్వొచ్చావేటి? నువ్వు ఇక్కడేనా? ఎదవాలోచన లేకుండా ఉంటే పక్కనే పడుకున్న బుద్ధి పక్కదారులు తొక్కదే. తొక్కకుండా మడికట్టు కూర్చుంటుందా? ఒక మగాడు ఒక ఆడది ఒకటే గది, చెవుమంటూ సలిగాలి, పైన వానసెనుకు, లోన వయసు బులుపు, మాట మాట పెరిగి మనసు మనసు సెమ్మసెక్కలు ఆడుకుంటే అమ్మో బయట తలెత్తుకు ఎలా తిరిగేదయ్యా? ఏటిది? అదేనే మనసు మనసు ఎట్ట సెమ్మసెక్కలాడుకుంటాయో చూద్దామని. అట చూడమాకయ్యా, ఇట ఏడిగాలి తగిలితే మరి డేంజర్ అయిపోద్ది. ఏటా నవ్వు? ఏదో భయపడి వాటేసుకున్నట్టు. ఉరువే మేఘం కొరవదంటారు, ఆ సామెత తెలిసేట నీకు? అంటే ఏటి? నేను ఉత్త ఉరుము, మనసులో ఏమి లేదనా? గుండు చూడు ఎలా లబ్డబ్ లబ్డబ్ అని కొట్టుకుంటుందో. అందుకే బయట వాన కూడా తగ్గిపోయింది. ఇగో ఇక ఇంటికి దయచేయి. నాకు చీకటంటే భయం. సాంబయ్య 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 సాంబయ్య, కొంపలు అంటుకున్నాయ్యా. మీ బామ్మర్ది గోవింద్ గారు గూడెంలోకి వచ్చి నాన్న గొడవ చేస్తున్నాడయ్యా. మామూలు అల్లుడు పిలవగానే వచ్చేస్తారంటే ఆ ద్రౌపది లాంటి మహామతివతికే గుడ్డలెప్తే గానీ ఆ దేవుడు దిగిరాలేదు. గోవిందు, కృష్ణమూర్తిని నువ్వు చూపించడం కాదరా, నీకు ఏకంగా కృష్ణ జన్మస్థానమే చూపిస్తాను. ఆడపుత్రులు వదిలేస్తా. నువ్వు వెళ్ళా సాంబయ్యతో నా కొడుకు నాకు ఇచ్చేయమని చెప్పు, లేదా అర్జెంట్ గా 1000 రూపాయలు ఇవ్వను. పువ్వు లాంటి ఆడి చెల్లెల్ని నీకిచ్చి పెళ్లి చేస్తే ఎదవేషాలన్నీ వేసి అది చచ్చేదాకా వదలలేదు. గ్రహచారం బాగుండి నీకు ఉరి శిక్ష పడకుండా చేసి బంగారంలో నీ పెద్దనాడు సాగుతుంటే దొంగరాస్కెల్, ఇప్పుడు ఆ పెద్ద నీకు కావాల్సి వచ్చిందట్రా. వదిలే దాన్ని, వదిలే. చూడు నమస్తే బావగారు. మర్యాదగా వదిలేసి నా కొడుకు నాకు ఇచ్చే. వదులుతావా విడిపించుకోమంటావా? 1000 రూపాయలు ఇచ్చి విడిపించుకో. ఉన్నాయో వడ్డీతో సహా వసూలు చేసుకోండి. కదా అని నా కళ చేపట్టిందరా? ఏంటి సాంబయ్య, మళ్ళీ గోవింద్ గారు ఏదో గొడవ చేస్తున్నట్ట? నీ బావమరిది కదా అని ఊరుకుంటున్నా, లేకపోతే ఈ పాటికి జైల్లో దోశ. ఆ సెల్లు చచ్చిపోయిన రోజున బంధం తెగిపోయింది. మీ ఇష్టం, ఏమైనా చేసుకోండి. 69, 70, 71. ఇప్పుడు ఆ డబ్బాలు ఎందుకు తీస్తున్నావు? కొట్టుకి ఎంత ఉందో, పెళ్లికి ఎంత ఉందో, చదువుకి ఎంత ఉందో సూతరానయ్యా. అవును, మళ్ళీ ఆ గోవిందగాడి గొడవేటి? ఏముంది, మామూలే, డబ్బు కక్కుర్తి. ఇన్నాళ్ళు పాతికి పరక్కి గడ్డి గరిచేవాడు ఇప్పుడు నా కొడుకుని ఇస్తావా 1000 రూపాయలు ఇస్తావా అంటూ కొత్త పాట మొదలు పెట్టాడు. కలితే అబ్బా, చదువుకి 20 రూపాయలు తగ్గింది, ఎందులోంచి తీసమంటావు? చదువుకు తగ్గటం ఏంటే? శారదమ్మ ఉత్తరం రాసిందయ్యా. ఇందాక గుర్తురాలేదా? ఇప్పుడు గుర్తొచ్చింది. ఇప్పుడైనా గుర్తొచ్చినందుకు సంతోషించు. ఇంత ముఖ్యమైన ఉత్తరం వస్తే ఎక్కడా చోట్లేంటే అక్కడ పెట్టుకునేది. నా సవితి రాసిన ఉత్తరమైనా గుండెలో పెట్టి దాచినందుకు సంతోషించి బొగ్గ మీద సిటికేయాల్సింది పోయి తీర్లు బుర్లును. ఇట్లా చెమటకి అత్తరాలన్నీ అలుక్కుపోతే ఎట్టాగే చదివేది? బాగుంటే పెద్ద చదివేసినట్టు. ఆ నీ పెళ్ళం రాసిన ఉత్తరం చదివి పెట్టడానికైనా నన్ను చేసుకోవయ్యా. అట చూడమోకయ్యా, చదువుకి ఆటకి 300 కావాలటయ్యా. ఎప్పటికి కావాలంట? తొందరగానే, నువ్వు రేపే బయలుదేరాలి.
మాస్టర్ ఒక్క నిమిషం ఇలా కూర్చుంటారా? ఏమిట్రా నీ పెళ్లి లిస్టా? మళ్ళీ ఇప్పుడు ఎందుకురా? మొన్ననే కదా చూశాను. కొన్నవన్నీ టిక్కులు పెట్టాను. కొత్తగా ఏమైనా కొన్నావా? శారదం చుట్టానికి ఊరు వెళ్తున్నాను. కావలసినవేవో తెలిస్తే వీలుని బట్టి తెచ్చుకుందామని. స్నాతకం బట్టలు కొనిషం టిక్కు పెట్టేశాను. గౌరీ పూజకు మొన్న కొన్నాం కదండి, టిక్కు పెట్టేశాను కదరా. కాళ్లకు మట్టెలు కొనిషం. చేతికి గాజుల జత. అదే ఒకటి చేయించాం కదండి, ఖరీదైన వస్తువు. కొంచెం వీలు చూసుకుని నేను. అలాగేలేరా, టైం ఉందిగా. పోతే కన్యాదాతకు పంచెలు, పెళ్లి కొడుకు. అదేనండి, కన్యాదాతకు పంచెలు. అది మీకు ఏం నచ్చుతాయో చెప్తే తీసుకొద్దామని. నాకు నచ్చదు ఏమిట్రా? శారదకి అమ్మా నాన్న ముందు వెనక ఎవ్వరు లేరు కదండి. మీరే కదా పేట్ల మీద కూర్చుని పెళ్లి జరిపించాల్సింది. అలాగేలేరా, అన్నీ జరిపిస్తాను. ముందు పెళ్లి విషయంలో శారద అభిప్రాయం ఏమిటో తెలుసుకురా. అలాగే, ముందు మీరు ముహూర్తం పెట్టేయండి. ఎన్నిసార్లని పెట్టమంటావురా? కిందటేడా దివ్యమైన ముహూర్తం పెట్టానా? ఏమైంది? ముహూర్తం దారిని ముహూర్తం పోయింది. నీ దారి నువ్వు అలాగే ఉన్నావు. కిందటేడు శారద చదువైపోద్దంటున్నాను, పాపం కాలేదు కదా. అవునులే, ఈ సంవత్సరమైనా చదువు పూర్తవుతుందా, పెళ్లి ఒప్పుకుంటుందా కనుక్కొనిరా. సర్లే నువ్వు వెళ్ళు. సర్లే నువ్వు తొందరగా ఎక్కు. అరే ఆగవయ్యా. డ్రైవర్ ఆగండి. ఏంటే? ఇదిగో ఈ దగ్గర పెట్టుకొని ఇట్లాంటివే 3-4 పట్రా. ఏంటే ఇది? అబ్బా అట్లా చూడమాకయ్యా. ఏమిడో తెలియపోతే ఎట్టాగే తెచ్చేది? శారదమ్మకితే ఆవిడే కొనిస్తుందిలే, నువ్వు లోపల పెట్టు. రైట్ 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 రైట్. మావి టాటా చెప్పు. టాటా. బాబు జాగ్రత్త. సరదా సరదా నువ్వు కూడా రా, నీకు కూడా ఎంత చక్కగా పచ్చబొట్టు పుడిపిస్తాను. అమ్మో నాకు స్కూల్కి టైం అవుతుంది. అహబాడు స్కూలు ఎప్పుడు ఉండదేగా, నువ్వు వెళ్ళిపోతే మళ్ళీ ఈ అబ్బాయి రాడు. రా. ఒరే ఒరే చాలే, కూసే గాడిదొచ్చి మేసే గాడిదని చెడగొట్టిందట. నీకెట్టాగు చదువు సంధ్య లేదు, అడిగే దిక్కు లేదు. దీన్ని ఏదో లక్షణంగా బడికి పంపిస్తున్నాను. పెద్ద చదువులు చదివించి పైకి తీసుకురావాలనుకుంటున్నాను. ఇదిగో ఇంకోసారి దీని జోలికి వచ్చావో నీ శవడాలు వచ్చేస్తాను. నువ్వు పదవే. ఇప్పుడు నేనేం చేశానని? ఇప్పుడు చేయడం కాదురా, ఏ జన్మలో ఏ పాపం చేసావో అమ్మా నాన్నని పోగొట్టుకున్నావు. నీతో పాటు నీ చెల్లిని కూడా ఆ సాని గుంపులో సాకిరీ చేయిస్తున్నావు. నీకు చేతనైతే నువ్వు నీ చెల్లి ఆ బురదగుంటలోంచి బయటపడండి. అంతేకాని లక్షణంగా చదువుకుంటున్న నా మనవరాల్ని పాడు చేయకు. ఇప్పుడు చేయడం కాదురా, ఏ జన్మలో ఏ పాపం చేసావో అమ్మా నాన్నని పోగొట్టుకున్నావు. నీతో పాటు నీ చెల్లిని కూడా ఆ సాని గుంపులో సాకిరీ చేయిస్తున్నావు. నీకు చేతనైతే నువ్వు నీ చెల్లి ఆ బురదగుంటలోంచి బయటపడండి. పాపం ఈ పిల్ల గతేమైపోతుందో ఏమిటో. అవును పాపం, అనాథైపోయింది. ఏంటండి, ఏం జరిగింది? కోటమ్మ చచ్చిపోయిందిరా. ఏడవకు సరదా, ఏడవకు. నేనున్నానుగా, మీ అమ్మమ్మ అనుకున్నట్టే నిన్ను బాగా చదివిస్తాను. ఏడవకే, ఏడవకు. వెళ్ళండి, జాగ్రత్త. ఏమండి ఏమిటండి? మీకు శారదా బిఏ గారు తెలుసా అండి? తెలుసండి. హాస్టల్లో లేదండి, క్లాస్ లో ఏమైనా ఉందంటారా? కాదండి, ఇవాళ కాలేజీలో కల్చరల్ ఫెస్టివల్, తను అందులో పాల్గొంటోంది. అక్కడికి వెళ్ళండి, కలవచ్చు. ఏమండి ఇటెక్కడికి? అటు. లేడీస్ అండ్ జెంట్మెన్, ఈ అంతర్ కళాశాల సాంస్కృతిక పోటీలలో
ఈనాటి నృత్య నాటిక పేరు కాముని పున్నమి. కొండజాతి ప్రజలలో అనాదిగా వస్తున్న సాంప్రదాయాలను ఆధారంగా చేసుకుని ఈ నృత్య రూపకం రూపొందించబడింది. పెండ్లీడికి వచ్చిన యువతీ యువకులు కాముని పున్నమి రోజున కొండదేవత ఎదుట జాతర చేసుకుంటారు. కండ్లకు గంతలు కట్టిన యువకులు ఒక చోట గుట్టగా వేసిన రవికలలో ఒక్కొక్కరు ఒక్కొక్క రవికను ఏరుకుంటారు. ఆ రవికను సొంతం చేసుకున్న పడుచుని భారీగా ఏలుకుంటారు. తమకు కాబోయే జీవిత భాగస్వామిని ఆ కొండదేవతే నిర్ణయించిందని వారి ప్రగాఢ విశ్వాసం. ఇది ఈనాటి నృత్యనాటిక కాముని పున్నమి. గూడు ఇచ్చిన మాడలిచ్చిన గూడు ఇచ్చిన మాడలిచ్చిన గుండెలోని మేడగిచ్చిన నా కన్ను గప్పి ఎన్ను పొడిచావా నీ కలికి శీలం కాటి కంపావా కాని మాటల కత్తిగాట్ల సంపమాకురా ఓరి మావా అన్నె మెరగను పున్నె మెరగనురా అందుకు అన్నవరపు అయ్యే సాచిరా అందుకు అన్నవరపు అయ్యే సాచిరా ఏమిటి ఏమిటండి ఇది? ఏమిటండి ఆడపిల్లలను పట్టుకుని గొడ్డును బాధని బాతుంటాను. నిజంగా బాధడం కాదండి, ఉత్తిగా అంతా నట. మీరు వెళ్ళి కూర్చొని ఇంకా ప్రోగ్రామ్ ఉంది. ప్రోగ్రామ్ ఏమిటి? ఇంకా కొట్టడమా? ఒక్క అవృతం మాత్రమే. ముందు మీరు వెళ్ళి కూర్చోండి. నువ్వు పోవాయ్. అసలు ఆ అమ్మాయిని కొట్టింది వీడు. రేయ్, నువ్వు మర్యాద లేచి అమ్మాయికి క్షమాపణ చెప్పురా. చెప్పా. నేను ఎందుకు చెప్పాలండి? ఇలా చేయమని రాసింది ఆయన చెప్పాలి. సాంబయ్య నువ్వు ఊరుకో శారదా. ఏమయ్యా, నువ్వేనా ఈ కథ రాసింది? లోపల భార్య ఎవరితోనో సరసమాడుతుందని ఆ పాత్ర అనుమానిస్తుందండి. ఆ కోపంలోండి. అసలు ఏ ఆధారం లేకుండా ఆ మహాసాత్విని ఎందుకు అనుమానించాలి? నువ్వెందుకు అలా రాయాలి? రాయడం అంటేనండి, కథలో చిన్న ట్విస్ట్ కోసం రాశారండి. కథ తర్వాత సుఖాంతం అవుతుంది. ఊరుకోవాయ్, ఎప్పుడో సుఖాంతం అవుతుందట. ఏమయ్యా, అసలు నీ కథలో నువ్వు చెప్పాలనుకున్నది ఏమిటి? ఏ ఆధారం లేకుండా భార్యను అనుమానించు, దాని గొడ్డును బాధినట్టు బాదు, అది ఏ నుయ్యో గుయ్యో చూసుకుంటుంది, ఆ తర్వాత దాని శవాన్ని చూసి ఏడుస్తూ కూర్చో అని. అబ్బే, శవాలకి ఇవ్వాలేం లేవండి. వృద్ధాప్యంలో భార్యాభర్తలు ఇద్దరు కలుస్తారు. మళ్ళీ ఊరుకోవాయ్, ఎప్పుడో ముసలితనం వచ్చాక మొగుడు పిల్లలు కలిస్తే ఏంటి ఉపయోగం? ఏమండి, ఇప్పుడు మనం ఓ కథ విన్నా, ఓ నాటకం చూసినా, ఓ సినిమాకి వెళ్ళినా అది చూసి మనం కొద్ది గొప్ప నీతి నేర్చుకోవాలి కదండి. కులాల పేరుతో కొట్టుకోవద్దనో, మతాల పేరుతో చంపుకోవద్దనో, మరి కష్ట సుఖాలు భార్యాభర్తలు ఇద్దరు పంచుకోవాలనో, కష్టపడి పనిచేస్తే పైకి వస్తారనో ఏదో ఒక నీతి ఉండాలి కదండి. ఏమండి, ఇప్పుడు ఇలాంటి చూసి ఏమిటండి మనం నేర్చుకునేది? అర్థం పర్థం లేని రాత వీళ్ళు రాయటోను, అవి మనం చూడటం. ఇప్పుడు మన పిల్లలు అవసరం పాడైపోయాడండి. ఏం పెద్దనా నువ్వు చెప్పు. అయితే నేను అలా కోపం తెచ్చుకోవటం తప్పేనంటావా? కాదా మరి? ఈ వారం రోజులు జరిగే కాంపిటీషన్స్ లో మాదే బాగుంటుంది, ప్రైజ్ కూడా మాకే వస్తుంది అనుకున్నాం. అంటే ఆ ప్రైజ్ నీకు ఇవ్వరా? ఏమిస్తారు? నువ్వు ఆ జడ్జీలను పూర్తిగా చూడనిస్తేగా. రామాయణం గొప్పతనం తెలియాలంటే మొదటి పద్యం నుంచి చివరి పద్యం దాకా వింటేనే తెలుస్తుందా? మచ్చుకో పద్యం చాలదా? ఇవ్వరా? చూస్తాను. నా సంగతి వాళ్ళు కొంచెం చూశారు. ఇప్పుడు నీకు ప్రైజ్ ఇవ్వకపోవాలి, మిగతాది అప్పుడు చూపిస్తానా? మళ్ళీ పోట్లాడు పెట్టుకుంటావా? కావాలని పెట్టుకుంటావా? తప్పున చోట తప్పకుండా ఒకటి ఇచ్చుకోమన్నారు మా గురువు గారు. ఎవరు బాబు ఆ గురువు గారు? శ్రీకృష్ణ పరమాత్ములు. భగవద్గీతలో అర్జునుడికి ఆ మాట చెప్పాక యుద్ధం చేయించింది. నీ పుణ్యం ఉంటుంది కానీ మా కాలేజీలో నీ భగవద్గీత ఉపయోగించుకో. ఒక 6 నెలలు ఓపిక పట్టు. అంటే ఇంకో 6 నెలల్లో చదువు పూర్తయిపోతుంది అన్నమాట. అవునా? అవును బావా. ఆ తర్వాత ఏం చేస్తావు? ఏం చేయమంటావు? నేనేం చేయమంటే అది చేస్తావా? ఎందుకు చేయను? నువ్వు నా గురించి ఇంత చేస్తుంటే. నేనేం చేశాను? నాకు తెలియదు అనుకున్నావా? మన పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేలా. మధుపర్కాలు కొన్నావు, మంగళసూత్రాలు కొన్నావు, గాజులు చేయించావు,
ఒకటే చేయించాను, రెండోది తొందరగానే చేయించేస్తాను. పెళ్లికి కావాల్సిన డబ్బంతా దాచావు. అన్నీ రెడీగా ఉన్నా నువ్వు అనాలిగా. అనకుండా ఎన్నేళ్లని ఇలాగే చదువుకుంటూ కూర్చుంటాను. నాకు పెళ్లి చేసుకుని ఓ ఇంటిదాన్ని కావాలని ఉండదా? నేనేదో తొందరపడుతున్నాను కాదు, నిజం. నువ్వు బాగా ఆలోచించుకో. 6 నెలల్లో నీ చదువు పూర్తయిపోతుందిగా. అప్పుడే ఎక్కడవుతుంది? ఈ కాలేజీలో అయిపోతుంది అంతే. అంటే ఇంకా చదవాలని ఉందా? డిగ్రీ కాగానే లా చదువుకోవాలనుంది. అంటే లీడర్ ఏగా, దాందే ఉంది, తప్పకుండా చదువు. ఏమందయ్యా శారదమ్మా, ఏమంది? ఇంకా 50-60 ఏళ్ల దాకా చదువు ఉంది. ఆ తర్వాత నీ జుట్టు తెల్లపడకుండా ఉంటే అప్పుడు మనం సగతి ఆలోచిద్దావనా? అదేనా అందే? అవునే, పై చదువులంటే ఇట్ట టోకెన్ తీసుకుని అట్ట చెప్పులు ఇచ్చేయడం కాదు, టింగు టంగని. జీవితం అంతా దారపోసిన ఉన్న పుస్తకాలు సగం కూడా చదవలేమంట. మంచిదే, పుస్తకాలు చదువుకుంటూ ఆయమ్మ, గోళ్ళు గిలుకుంటూ నువ్వు జీవితం అంతా గడిపేయండి. ఆ తర్వాత ఒళ్ళు ఊడిపోయి నువ్వు, పొట్టిపోయి ఆ పిల్ల. పెళ్లిపేటల మీద కూర్చుంటే చేతులొణుకు, పట్టె మంచం మీద పడుకుంటే కాళ్ళొణుకు. చాలా బాగుంటుంది. అయితే నన్ను ఇప్పుడు ఏం చేయమంటావే? ఇదిగో, ఏ వయసుకు ఆ ముచ్చటన్నారు. నన్ను కట్టేసుకోవయ్యా. కృష్ణ పరమాత్మకి రుక్మిణి సత్యభామలాగా నేను శారద ముచ్చటగా సవితులం అయిపోతాం. నీతో కాపురం చేయడానికి నేను, ఏడికి చదువు చెప్పడానికి శారద చక్కగా కుదిరిపోద్ది. చాలే, ముందుడికి పాలు పెట్టు. కుదిరిపోద్దండి, కుదిరిపోద్ది. పాప పేరు ఏమి? ఆవు పాలకోవా. ఇంటి పేరు ఏమి? పూల పాల్పు సేవ. గుడు పేరు ఏమి? పూల శంఖమావ. అత్త పేరు ఏమి? మామ పేరు ఏమి? రంగస్వామి. చూడండి, కొట్టేటందుకు. పాప బుగ్గలెందుకు? ముద్దు పెట్టేటందుకు. పాప చేతులెందుకు? కౌగిలించుకుందుకు. పాలు పెరుగులెక్కడా? పాప గుండె నడుగు. పొంగులెక్కడా? పాప పెరిమి నడుగు. నీ చర్మ సౌందర్యానికి రహస్యమేమి? నేను బట్టలిప్పి స్నానము చేయుదును. మీ దంతములు మిలమిలా మెరిసేటందుకు. నేను చెప్తాను బాబులు. అమ్మా, కొంచెం లేచి ఇలా పక్కన కూర్చోండి. మిలమిలలాడుటకు ఏమిటి రహస్యం? చెప్తాను బాబు. చెప్పు. ఆయనంతేలేమ్మా, ఆళ్ళ చెప్పులతోనే ఆళ్ళ దేహం శుద్ధి చేయటం, ఆ తర్వాత డబ్బులు పుచ్చుకోకుండా బాగు చేసేవటం ఆయన రివాజు. కూకోండి, చెప్పులు వస్తాయి. బాబు, మేము చెప్పులు కుట్టుకుంటున్నా అది మేము గర్వంగా చెప్పుకునే మా కుల వృత్తి. కానీ మీరేటి ఇలా ఆడపిల్లల్ని అలర పెట్టడమే మీ వృత్తి అయితే మీ గౌరవం ఎటుంటది? అన్నాను కాదు, ఇలా నలుగురిలోనూ చెప్పు దెబ్బలు తింటుంటే రేపు మీరు తలెత్తుకు ఎలా తిరగలరు? బే, మీ చదువులు మీకు జ్ఞానాన్ని పెంచుతున్నట్లేదు. నావండి. ఎంత ఇవ్వాలండి? చాలా థ్యాంక్స్ అండి. మేము ఈ ఊరికి కొత్త, అందుకే భయం వేసింది. మరేం భయం లేదమ్మా. గంగ నీకు తోడుగా ఇంటి దాకా వచ్చి దిగబెడుతుంది. గంగ